M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లు ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆశీర్వచనానికి అక్షంతలకి గల సంబంధం ఏంటి అంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఆశీర్వచనం అన్నది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని దీవించడం. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయు సేవేంద్ర ప్రతిష్టతి అని వాళ్ళని మనం దీవిస్తే కనుక వాళ్ళకి చక్కటి శుభాలు కలుగుతాయి. అలాగే పెళ్ళైన వాళ్ళకి దీర్ఘ సుమంగళీ భవ అని ఆశీర్వదించాలి. అలాగే మగవాళ్ళకి శతాయుష్మాన్ భవ అని ఆశీర్వదించాలి. అలాగే దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదించాలి. అలాగే చదువుకునే వాళ్ళకి విద్యాభివృద్ధి రస్తు, అలాగే సంతానం కావాల్సినటువంటి వాళ్ళకి సంతాన ప్రాప్తి రస్తు. ఈ ఆశీర్వచనం అనేది ఎందుకు వచ్చింది అని అంటే తప్పనిసరిగా మనం ప్రతి ఒక్కరు కూడా హిందూ సాంప్రదాయం ప్రకారం మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేయడం కోసం తప్పనిసరిగా దీన్ని పాటించాలి. అందుకే మనం పూర్వం పెళ్ళిళ్ళకి 100 మందిని 200 మందిని ఎక్కువ మందిని ఎందుకు కేటాయించేవారు అంటే ఎవరు ఏ ఆశీర్వచనం ఏ నోటితో చేస్తే ఆ దంపతులకు శుభం కలుగుతుందో మనకు తెలియదు. కాబట్టి అందరినీ కేకేస్తే ఆ 100 మందిలో ఏ 10 మంది యొక్క వాక్కు ఫలిస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ వేడుకలకి, పిల్లల పుట్టినరోజులని, లేకపోతే కనుక పెళ్ళిళ్ళని, వీటికి ఎక్కువ మంది జనాన్ని కేకేసి ఆశీర్వచనం చేయిస్తూ ఉంటారు. ఇక అక్షంతలు పసుపుతోటే ఎందుకు చెయ్యాలి అంటే అక్షంతలు మనకి బియ్యం చంద్రుడికి కారకం. చంద్రుడు అంటే మనస్సుకు సంబంధించింది, మనస్సుకు సంబంధించినటువంటి గ్రహం చంద్రుడు. అందుకనే బియ్యంతో పసుపు అంటే గురుడు. ఈ గురుడు మనకు శుభ పరిణామాలను ఇస్తాడు. అందుకని ఏంటంటే ఆ తెల్లని బియ్యంలో ఈ పసుపు కలిపితే చంద్రుడు గురుడు కలిసి అంటే చక్కటి మనస్సుతోటి చక్కటి శుభాలతోటి నువ్వు వర్ధిల్లు అని చెప్పేసి ఆ అక్షంతల్ని చల్లుతూ ఉండాలి. ఆ అక్షంతల్ని చల్లాలి అంటే పెద్దవారు చిన్నపిల్లలకి చల్లాలి. అలాగే గురువులు కానీ, తర్వాత సన్యాసులు కానీ, లేకపోతే కనుక ఋషీశ్వరులు కానీ ఇలాంటి వాళ్ళకి చిన్నవాళ్ళైనా సరే మనం వాళ్ళకి కాళ్ళకి పాదాలకి దండం పెట్టుకోవచ్చు. పెద్దవాళ్ళు చిన్నపిల్లలకి దండం పెట్టి ఇలా అక్షంతలు నెత్తి మీద వేసుకుంటే వాళ్ళకి ఆశీర్వచనంతో పాటు విద్యాబుద్ధులు, సంతాన ప్రాప్తి, అలాగే సకల శుభాలు కూడా ప్రాప్తిస్తాయి. ఎందుకు ఈ అక్షంతలకు అంత ప్రాధాన్యత వచ్చింది అంటే ఈ అక్షంతలను చేతితో పట్టుకుని మనం కనుక ఆ మంత్రాన్ని చదివినట్లయితే ఆ మంత్రశక్తి ఈ అక్షంతల్లోకి వెళ్ళి ఆ అక్షంతలు వాళ్ళ నెత్తి మీద వేసేటప్పటికి ఆ ప్రభావం వాళ్ళ మీద పడుతుంది. వాళ్ళు సుఖంగా ఉంటారు అనేటువంటి ఉద్దేశంతో ఈ అక్షంతలను వేస్తే ఆశీర్వచనం చేస్తారు. ఈ ఆశీర్వచనంలో కూడా రాజుల దగ్గరికి వెళ్తే కనుక సర్వే జనా సుఖినో భవంతు, అలాగే కనుక యజ్ఞాలు యాగాలు చేసినప్పుడు గోబ్రాహ్మణేభ్యం శుభం భవతు, గోవులు బ్రాహ్మలు కూడా ఎప్పుడూ కూడా సుఖంగా ఉండాలి. ఎప్పుడూ కూడా గోవులు బ్రాహ్మలు సుఖంగా ఉంటే కనుక ఆ దేశం కానీ ఆ రాజ్యం కానీ సుభిక్షంగా ఉంటుంది. అలాగే పిల్లల దగ్గరికి వెళ్తే కనుక చదువు బాగా రావాలి, వాళ్ళకి విద్యాబుద్ధులు రావాలి, మంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి అనేటువంటి ఇది కలుగుతుంది. అందుకని తప్పనిసరిగా మనం పెద్దవాళ్ళకి ఏ పని చేసినా, నూతన వస్త్రాలు కట్టుకున్నా, కొత్త ఇల్లు కట్టుకున్నా, వ్రతాలు చేసుకున్నా, నోములు చేసుకున్నా, ఏం చేసుకున్నా సరే పెద్దవాళ్ళ పాదాలకి దండం పెట్టి వాళ్ళ చేత ఆశీర్వచనంతో కూడినటువంటి అక్షంతల్ని మన నెత్తి మీద కనుక జల్లించుకుంటే అది ఎంతో శుభ పరిణామాలను కలిగిస్తుంది, మనకి ఎంతో మేలు చేస్తుంది, శుభాలను కలిగిస్తుంది, సంతానం అభివృద్ధి చెందుతుంది, పిల్లలు ఉన్నత చదువులు చదువుతారు.
ఉన్నబట్టి అక్షంతలకి అంత ప్రాధాన్యత వచ్చింది. పసుపుతో కూడినటువంటి అక్షంతలకి చంద్రుడు గురుడు రెండు గ్రహాలు కలిపినటువంటి కాబట్టి అక్షంతలకి ఈ పసుపు కాస్త బియ్యం కాస్త నెయ్యి వేసి కలిపినటువంటి అక్షంతల్ని మనం శిరస్సున ధరించాలి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ రాపాక వెంకట